దీన్ని ఇతర మతాల్లో కూడా చెప్తారు విచిత్రంగా, ప్రశ్నించుము నీకు సమాధానము లభించును అంటారు. భగవద్ విశ్వాసం ఏ మతమైనా ఒకటే కదా, అంతే, అదే లభించడం తప్పకుండా లభిస్తుంది. నాకు లభించింది అమ్మాయి శివుడు అనుభూతి అంటే ఇదనమాట, ఏం చెప్పాలా అనుకున్నాం. ఎందుకంటే ఈ ప్రక్షిప్తాల గొడవలోకి వెళ్ళామంటే అసలు గ్రంథం మీద నమ్మకం పోతుంది. అన్ని ప్రక్షిప్త అదేం లేదు, అక్కడక్కడ ఏవో ఉంటే ఉండొచ్చు, తాటాకులు గడ్డం అనే మాట అందుకే వచ్చింది. మధ్యలో ఏదో కొన్ని నచ్చకపోతే కొన్ని కొత్తగా కట్టేసేవారు, మళ్ళీ కట్టేసేవారు. అలా ఏవో కొన్ని జరిగే, అలా మనం అవిశ్వాసంతో ఉండకూడదు ఇప్పుడు. అందుకని అహంకారమావహించి ఆ నేను అనే భావన లేకపోతే సృష్టి చేయలేడు. ఇప్పుడు సంతానాన్ని కనాలని మనం ఎందుకు అనుకుంటున్నామంటే ఖచ్చితంగా నేను అన్నదానికోసమే. మా వంశం కరిగిపాటి వారి వంశం ఆగిపోతే ఏమిటైంది ఇప్పుడు, అలా ఆలోచించేస్తాం. అది అక్కడ నేను, మరి అక్కడ మళ్ళీ మగపిల్లాడు ఆడపిల్ల ఇంకో గొడవ రకరకాలు వస్తాయి. ఇంకా ఇంత సంపాదించి ఏం చేసుకుంటాం, పిల్లలు లేనప్పుడు బోల్డు కార్యక్రమాలు ఉన్నాయి దేశంలో, చేపట్టకూడదు అంటే అక్కడ నేను, నా మనుషులే ఉండాలి, నా తేజస్సుకు జన్మించాలి, మాది గొప్ప వంశం, ఇదే నేను. బ్రహ్మకైనా అంతే, అహంకారమావహించి నేను చేస్తున్నానే భావన కూడా, కాబట్టి ఆయన అనుభవిస్తాడు. ఇంక అందుకే మాటికి రాక్షసులు దండెత్తడం, దేవతలతో కలిసి వెళ్ళడం, ఏకంగా ఓ బస్సు మాట్లాడుకోవడం, 5 కోట్ల రూపాయల బస్సు, అక్కడికి వెళ్ళడం వైకుంఠానికి, అక్కడికి వెళ్ళి చెప్పడం, ఆ బస్సులోనే అన్ని సౌకర్యాలు, బాధపడ్డానికి కూడా అది అక్కడికి వెళ్ళడం, అంతే. అదే దానికి కారణం అహంకారమే. దేవతలకైనా అంతే, ఆయనకైనా అంతే. వాడు సురలు, ఈయన సుర జ్యేష్ఠుడు, పెద్ద తేడా ఉంది. ఈయన ఇంకా దుఃఖం ఎక్కువ జ్యేష్ఠుడు కారణంగా. ఎవరికైనా తప్పు, ఇది మనం తెలుసుకుంటే దుఃఖాన్ని నివృత్తి వచ్చినట్టే. మనసు 10 ఇంద్రియములు బుద్ధిని ఘటించి, ఆ మనస్సు 10 ఇంద్రియములు బుద్ధిని. మనస్సు 10 ఇంద్రియాలంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, జ్ఞానేంద్రియాలు, వాక్కు, చేతులు, కాళ్ళు, పాయువు, ఉపస్థ, కర్మేంద్రియాలు. మనస్సు ఏకాదశేంద్రియం, దానికి బుద్ధి, మనోబుద్ధి, అహంకారం ముందుగా బుద్ధి, మనస్సు, 10 ఇంద్రియాలు అయిపోయింది. 24 తత్వాలు వచ్చేస్తాయి. ఇంక పంచభూతాలు కలిపితే అంతే. పంచభూతాలు పంచతన్మాత్రలు కలిపితే 4-5 కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 20, మనోబుద్ధి అహంకారాలు, మనోబుద్ధి చిత్త అహంకారాలు 4, 24 తత్వాలు. ఆ 25వ తత్వం ఏమిటో త్వరలో చూస్తాం. మనసు 10 ఇంద్రియములు బుద్ధిని ఘటించి చదలు మొదలుగా భూత పంచకము చేయు, ఆకాశంతో సహా పంచభూతాలను సృష్టించాడు. ఇప్పుడు అది ఆ మూల ప్రకృతి అనేది మీకు సరిగ్గా శ్రీచక్రంలో ఆ మధ్యలో ఉండే చుక్క, అదే మూల బిందువు అంటారు. అది త్రికోణాకారంలో వ్యాపించేసరికి మూల ప్రకృతి అయింది. ఇక అనేక రకాల సంకేతాలు ఉన్నాయి, అవి మనం టీవీలో చెప్పుకునేవి కావు. అది గురువుల దగ్గర తెలుసుకో, లేదా నేను చెప్పానుగా భాస్కర్ రాయల వారిది కానీ, సింహంభట్ల రామమూర్తి శాస్త్రి గారి వ్యాఖ్యానం కానీ చదవండి. ఇంకా మీకు చెప్పాలని లలితా శాస్త్రం తెలుసు. హాయిగా సోదరుడు సామవేదం షణ్ముఖ శర్మ గారు, నాకంటే చిన్నవాడైనా నమస్కరించదగినటువంటి వ్యక్తి, ఆయన మన భక్తి టీవీలోనే చెబుతున్నారు. సాయంత్రం 5 గంటలకు చెప్తున్నారు. హాయిగా వినండి, చక్కగా మంచి శాస్త్రపూర్వకమైన వ్యాఖ్యానం, పెట్టకథలు కట్టుకథలు కాదు. సభను రంజింపజేయడం ఆయన ఉద్దేశం కాదు, శాస్త్రజ్ఞానం చెప్పాలంతే. చెప్పాలి, తెలియకపోతే ఎలా జనంలోకి వెళ్ళడం. అది వినండి, పుస్తకాలు చదవండి, హాయిగా ఉంటుంది, తెలుస్తుంది. అంతకంటే మనం టీవీలో ఎక్కువ చెప్పకూడదు, ఇంకా రోజు గ్రంథాలు చదివిన కూడా తెలుస్తాయి. అందుకనే ఆ త్రికోణాకారంలో త్రిభుజాకారంలో ఉన్నది అది మూల బిందువు, మూల ప్రకృతిగా అయింది. అప్పుడు ఆ మూల ప్రకృతి సరిగ్గా ఆ బిందువు ఎక్కడిది, సహస్రారంలో ఉండే బిందువు అది. అదే బైందవాసన, బిందువ్యాసన, బైందవాసన అంటే అర్థం అది. అక్కడే ఉంటుంది అమ్మవారు. అక్కడి నుంచి ఆ మూల ప్రకృతి ఇలాగా ఆజ్ఞాచక్రం నుంచి ఇలా కిందికి ఇలా ముందు దిగుతూ వస్తుంది. అనాహత చక్రం ద్వారా, ఈ మణిపూర చక్రం ద్వారా మూలాధారం, మళ్ళీ దానికి మూల బిందువు, మూల ప్రకృతి, మూలాధారం గమనించండి. ఆ మూలాధారం దగ్గర 7 చుట్టలు చుట్టుకున్న కుండలని శక్తి, అదే ఆదిశేషుడు. దాని మీద విష్ణువు ఉండడం అంటే ఇప్పుడు చెబుతున్నది అదే. ఆ మూల ప్రకృతి ఎందు పురుషుడు ఒక ప్రవేశిస్తే అది చైతన్యవంతమైంది, సృష్టి ప్రారంభమైందయ్యా అన్నాడు. ఆ ప్రవేశించిన పురుషుడే శ్రీ మహావిష్ణువు. ఆ మూల ప్రకృతి 7 చుట్టలు చుట్టుకుని ఉండడమే ఆదిశేషుడు. నిద్రపోతూ ఉండడం అంటే అర్థం అది, శయ్య. ఆ ప్రవేశించిన పురుషుడే శ్రీ మహావిష్ణువు. చైతన్యవంతమే సృష్టి ప్రారంభమైందయ్యా. ఎలాగ తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు, వేదం చెబుతున్నమాట. సృష్టి చేసి అందులోనే ఆయన ప్రవేశించాడు. అంటే మూల బిందువు మూల ప్రకృతిగా మారి అది మూలాధార చక్రాన్ని చేరి శ్రీ మహావిష్ణువు నుంచి నాభి కమలం, అదే నాభి నుంచి కమలం, కమలం నుంచి బ్రహ్మ.
సరిగ్గా మీరు తల్లి కడుపులో ఉన్న బిడ్డని పసిగుడ్డుని ఆ చిత్రాలు చూసినా సరిగ్గా నాభి లోపల నుంచి ఇలా నాభి కాడలా ఉంటుంది, నాభి నాళం అంటారు, దానికి ఇలా మొగ్గలా ఉంటుంది. ఆ మొగ్గ క్రమంగా విచ్చుకుని ఇలాగే శిశువుగా మారుతుంది. అది బ్రహ్మ, అది సృష్టి. తద్బ్రహ్మ. తల్లి కడుపులో విషయం అర్థమైనా అది అర్థమవుతుంది. ఇలా ఏర్పడింది మొత్తం సృష్టి అంతా. దీనికి అంతటికీ మూలమైంది పాలసముద్రం, అది మన మనస్సు. అందులో తరంగాలు, ఆలోచనలు. తరంగాలు లేనప్పుడే పాలసముద్రం ఉంటుంది, పాలసముద్రంలో తరంగాలు ఉండవు. ఆలోచనలు లేనప్పుడే భగవంతుడు ఉంటాడు. అంత స్పష్టంగా తెలుస్తుంది. ఇది విజ్ఞాన శాస్త్రం అండి, తర్కశాస్త్రం ఇదంతా, వేదాంత శాస్త్రం. ఇందులో నమ్మకాలేం లేవండి, పచ్చి నిజాలండి ఇవి. దీన్ని విశ్వాసం మీద నిలబెట్టడం, తర్వాత ఏదో విశ్వాసం కూలిపోవలసిన పనేం లేదండి. అంతకర్మ ఎందుకండి వేదాంత ధర్మానికి, సనాతన ధర్మానికి. మనం విజ్ఞానం కాస్త బుద్ధి ఉపయోగిస్తే హాయిగా అర్థమవుతున్నాయని నేను. అప్పుడు విశ్వాసం పని ఏమిటండి, విజ్ఞానంతోనే నిలబడతాం మనం. ఎవరినైనా కూర్చోబెట్టి వాదిస్తాం, మెరకపోతే వాడి కర్మ. అందుకని తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు. ఇప్పుడు ఆ విష్ణుమూర్తి ఎవరండి? 25వ తత్వం. ఇంతకు మూలము ఆ 20వ తత్వమనంగా, ఇంతకు మూలమై 20వ తత్వమనంగా, వేదాంత పురాణ వేద్యుడగున పురుషుండు వెలుంగు. ఇంతకు మూలమై 20వ తత్వమనంగా, వేదాంత పురాణ వేద్యుడగున పురుషుండు వెలుంగు. వాడ కాలాంతకుడైన అచ్యుతుడు అనంతుడు యోగి జనాంతరంగ విశ్రాంతుడు విష్ణుడు అద్వయుడు అసంగుడు కౌరవ వంశ దీపక. దేవుడి దగ్గర చదువుకోదగిన ప్రార్థన పద్యం రాశారు తిక్కన గారు. ఇంతకు మూలమై 20వ తత్వమనంగా. అయ్యా, పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచ తన్మాత్రులు 20 కదా. మనోబుద్ధి చిత్త అహంకారములు 4 కదా, 24 కదా. ఇంతకు మూలమై, ఈ 24కి మూలం ఇదే సాంఖ్యతత్వం అంటే. 20వ తత్వమనంగా వెలుంగు. 25వ తత్వంగా వెలుగొందుతాడయ్యా. ఎవరు? వేదాంత పురాణ వేద్యుడగున పురుషుండు వెలుంగు. వేదాంతములు పురాణములు చదవడం ద్వారా ఎవరైనా తెలుసుకోవాలో ఆ పురుషుడు అక్కడ కనపడతాడయ్యా. ఆయన మూలమయ్యా, శ్రీ మహావిష్ణువయ్యా. ఆయన కాలాంతకుడైన అచ్యుతుడు. ఈ మొత్తం కాలాన్ని అంతం చేసేవాడు, కాలస్వరూపుడైన వాడు ఆయనయ్యా. ఆయన అచ్యుతుడు, ఆయనగా అంతం లేదయ్యా. అచ్యుతుడు, ఆయనకు చ్యుతి లేనివాడయ్యా. అనంతుడు, ఆయన అనంతుడయ్యా. యోగి జనాంతరంగ విశ్రాంతుడు, ఆయన ఎక్కడ ఉంటాడంటే యోగులు ఎక్కడ ధ్యానం చేస్తూ ఉంటారో అక్కడ ఉంటాడయ్యా. అంటే మనం తలుచుకుంటే మన గుండెల్లో ఉంటాడు, మనం తలుచుకోకపోతే ఉండడు. ఆయన లేడండం ఏమిటండి? ఆయన ఎప్పుడూ ఉన్నాడు, మనం తలుచుకోవట్లేదు. ఓ పసిబిడ్డ ఇంట్లో ఉన్నాడు, పడుకున్నాడు, ఓ గంట సేపు వేరే మాటలు మాట్లాడుకున్నామంటే మన దృష్టిలో ఆయన లేడు, కానీ ఇంట్లో లేడా? ఉన్నాడు. పసిబిడ్డ ఉయ్యాల్లో ఉన్నాడు. ఒకసారి గంట అయిపోయాక వీడు ఉయ్యాల్లో పడుకోబెట్టా ఉన్నాడా అని నేల మీద పడుకు చూసుకుంటూ కడతాం కదా. అప్పుడు మన దృష్టిలోకి ఆయన రాగానే ఆయన గురించి ఆలోచించాం, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే అక్కడే ఉన్నాడు. అలా ఎప్పుడు భగవంతుడు గుండెల్లో ఉన్నాడు, మన దృష్టి ఆయన మీద లేదంతే. ఇదే కదా బాబాగారు ఏకాదశి సూత్రాల్లో, ఎవరి దృష్టి నా యందుండునో వారి యందు నా కటాక్షముడును. నేను లేకపోవడం ఏమిటయా, నువ్వు నా మీద దృష్టి పెట్టట్లేదు కానీ అన్నాడు ఆయన. అందుకే మన దేవాలయాల్లో దేవతా విగ్రహాలన్నీ ఎప్పుడు ఎదురుగానే చూస్తూ ఉంటాయి. పక్క చూపులు చూసేవాడు, ఊళ్ళోకి వచ్చిన వాళ్ళు పక్క చూపులు చూస్తారేమో కానీ దేవుడు చూడడం ఎలా చూస్తూ ఉంటాడు. ఎందుకు? నువ్వు నన్ను చూడు ఆయన, నేను చూస్తూనే ఉన్నా, నన్ను చూడమని అనకు స్వామి, నన్ను కటాక్షించు. లేదు, నేను కటాక్షిస్తున్నా, నువ్వే చూడన్నా. ఇదే ఆయన ఎప్పుడు మనకే ఎదురుగానే ఉంటాయి. అద్వయుడు అసంగుడు అద్వయుడు, ఆయన అద్వైతం, అదే జ్ఞానం, అదే సిద్ధాంతం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ తత్వమసి అహం బ్రహ్మాస్మి. విష్ణుడు సర్వవ్యాపి, అన్నిటికీ ఒక లక్షణం ఉంది. ప్రాస కోసం రాసిన మాటలు కావి ఇవి. అద్వయుడు, ఆయన ఒకే ఒక తత్వం, రెండోదనద్దు. ద్వైతం కాదు, అద్వైతమే నిజం. అద్వయుడు అసంగుడు, దేనితోనూ ఆయన కలవడు. అదే యోగి లక్షణం. ఇది కౌరవ వంశ దీపక. ఈ అద్వైతత్వాన్నే మనం సేవించాలి. అదే భగవతత్వం. అది హాయిగా వైజ్ఞానికంగా రుజువు చేసుకోవచ్చు. అది భారతం చేస్తుంది. ఇంత భారతాన్ని మనకు అందించినటువంటి తెలుగులో మనం మాట్లాడదాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు